సో హలో గైస్, వెల్కమ్ టు ఎయిర్ టాక్స్ అండ్ రివ్యూస్. కొత్తగా వచ్చినట్టయితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ప్రతి మూవీకి రివ్యూ వస్తూనే ఉంటుంది అనమాట. అండ్ అలాగే ప్రతి వారం ఒక వీడియో వస్తూనే ఉంటుంది అనమాట. అండ్ దాంతో పాటు ఎవ్రీడే లైక్ ఒక 2 days ఒకసారి అయినా సరే ఒక షార్ట్ వస్తూ ఉంటుంది. మంచి ఇన్ఫర్మేటివ్ షార్ట్స్ ఉంటాయి, లేదంటే మూవీ కంటెంట్ షార్ట్స్ కూడా ఉంటాయి అనమాట. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మట్కా మూవీ ఎలా ఉంది ఏంట్రా అంటే, మంచి స్క్రిప్ట్ అండి, మంచి స్టఫ్ ఉన్న స్క్రిప్ట్. బట్ సమ్హౌ నాకైతే బాగా ల్యాగ్ అనిపించిందండి. ఫస్ట్ హాఫ్లో కానీ సెకండ్ హాఫ్లో కానీ కొంచెం బాగా ల్యాగ్ మ్యాక్స్ చేశారేమో అనిపించింది. అదే మూవీ లెంత్ కొంచెం పెంచారేమో అనిపించింది. మరి మంచి స్టఫ్ ఉన్న స్క్రిప్ట్ అది ఇది అన్నావు కదరా అంటే, ఎస్ అది మాట నిజమే. మంచి స్టఫ్ ఉన్న స్క్రిప్ట్, ప్లస్ పాయింట్ కూడా చాలా ఉన్నాయి, అవి కూడా డిస్కస్ చేద్దాం. సేమ్ టైం ఫ్లాస్ పాయింట్స్ కూడా అలాగే ఉన్నాయన్నమాట. ఇలాంటి స్క్రిప్ట్స్ అంటే లైక్ ఇలాంటి మూవీస్ ఇంతకు ముందు మనకి రాలేదా అంటే చాలా వచ్చాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అంటే మరీ స్పాయిలర్ ఇచ్చినట్టు అవుతుంది, కానీ అంటే మీకు ట్రైలర్లో చూస్తేనే అర్థమైపోద్ది అనమాట. ఇప్పుడు మన గద్దలకొండ గణేష్ కానీ, లేదంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కానీ, లేకపోతే మొన్న వచ్చిన లక్కీ భాస్కర్ కానీ, అంటే సింపుల్గా చెప్పాలంటే జర్నీ స్టార్ట్ అవడం ఒకలాగే స్టార్ట్ అవుద్ది. ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్లోని వాళ్ళు టాప్ ఆఫ్ ద మౌంటైన్ లా ఉంటారనమాట. మధ్యలో ఆ జర్నీ ఎలా ఏంటి అన్నదే మొత్తం మూవీకి డిఫరెంట్గా ఉంటాయి. సో ఈ మూవీలో ట్రైలర్లో చూపించినట్టు అంటే మనం ట్రైలర్ అనాలిసిస్ కూడా చేసాం అనమాట. సో ఆల్మోస్ట్ అలానే ఉంది. ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి ఆ మిడిల్ క్లాస్ లైఫ్ నుంచి ఒక పెద్ద గ్యాంగ్స్టర్ గా, ఒక పెద్ద మిలియనర్ గా ఎలా ఎదుగుతాడు, అలా ఎదిగిన తర్వాత వచ్చే కాన్ఫ్లిక్ట్స్ ఏంటి అనేది మూవీ అనమాట. ట్రైలర్ లో చూసుకుంటే కూడా సేమ్ ఇదే ఎస్టాబ్లిష్ చేస్తారనమాట. మూవీలో ప్లస్ పాయింట్ వచ్చేసి ఆ రెట్రో స్టైల్ ఏదైతే ఉందో అది మాత్రం చాలా బాగా క్రియేట్ చేశారండి. అంటే లైక్ లేట్ 60s 70s ఆ టైంలోని ఇప్పుడు ఆ వైబ్ తీసుకోవడం కొంచెం కష్టం. బట్ ఐ మీన్ ఆర్ట్ డైరెక్టర్స్ కానీ, ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ, లేదంటే లైక్ ఆ మేకప్స్ కానీ, ఆ కాస్ట్యూమ్స్ కానీ, లైక్ అవన్నీ చాలా బాగున్నాయి అనమాట. చాలా న్యాచురల్గా ఉన్నాయి. మన వరుణ్ తేజ్ గారి గెటప్, లేదంటే హీరోయిన్స్ గెటప్, అవన్నీ కొంచెం చాలా న్యాచురల్గా ఉన్నాయి. ఆ రెట్రో వైబ్ ఏదైతే ఉందో మాత్రం చాలా బాగా తీశారనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకొక థింగ్ ఏంటంటే స్లాంగ్ అండి. బేసికల్లీ మూవీ అంతా కొంచెం వైజాగ్ బ్యాక్డ్రాప్ లో జరుగుతుంది అనమాట. వైజాగ్ స్లాంగ్ పక్కాగా మాట్లాడారనమాట. అంటే లైక్ వరుణ్ తేజ్ గారు, మూవీలోని మిగతా యాక్టర్స్ వీళ్ళందరూ కూడా. ఎందుకని చెప్తున్నా అంటే బేసికల్లీ నాది కూడా వైజాగ్ అనమాట. సో ఆ స్లాంగ్ నాకు బాగా తెలుసు కాబట్టి, సో ఆ స్లాంగ్ ఏదైతే ఉందో అది అంటే లైక్ యాజ్ ఇట్ ఈస్ వైజాగ్ వాళ్ళు మాట్లాడినట్టే ఉంటుంది అనమాట. సో అది కూడా కొంచెం బాగా క్యాచ్ చేశారు. అండ్ మూవీలో కొన్ని ఫైట్ సీక్వెన్సెస్ అండ్ అలాగే కొన్ని ఎమోషనల్ సీక్వెన్సెస్, మరి ఎక్కువ ఎలివేషన్ సీన్స్ అని చెప్పలేం కానీ కొన్ని ఉన్నాయన్నమాట. అవి చాలా బాగున్నాయి. దానికి తగ్గట్టు కొంచెం బ్యాక్గ్రౌండ్ కూడా, ఐ మీన్ బీజిఎం కూడా బాగానే ఉంది. బట్ కమింగ్ టు సాంగ్స్ పార్ట్ అయితే మాత్రం నాకైతే అసలు సాంగ్స్ ఎక్కలేదు. అంటే లైక్ రీసెంట్గా అవి కొంచెం హిట్స్ అయినట్టు కూడా నేను వినలేదు అక్కడ. సో కొన్ని సాంగ్ ప్లేస్మెంట్స్ కూడా కొంచెం తప్పు ఉన్నాయేమో అనిపించిందండి. అన్నెసెసరీగా ఒక కొత్త బిట్ సాంగ్ అన్నట్టుగా కొంచెం వస్తుంటాయి అనమాట అన్నెసెసరీగా సాంగ్స్. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ లైక్ బీజిఎం కానీ కొంచెం ఆ ఎలివేషన్స్ ఉన్నప్పుడు, లేదంటే ఆ ఎమోషనల్ సీక్వెన్స్ అప్పుడు అవి అయితే కొంచెం బాగా పడ్డాయి అనిపించింది. అండ్ కమింగ్ టు వరుణ్ తేజ్ గారు, బాడీ క్యారెక్టర్ తగ్గట్టు కొంచెం బాడీ కూడా పెంచినట్టుకున్నారు ఈ సినిమాలోని. సో అదైతే మాత్రం కొంచెం బాగా సెట్ అయింది. అండ్ దట్టు మీన్ యాజ్ ఐ సెడ్ బిఫోర్ లైక్ ఆ స్లాగ్ కూడా చాలా బాగా మాట్లాడారు. ఆ రెట్రో లుక్కి, ఆ రెట్రో వైఫ్కి కొంచెం ఆ ముస్టాచ్ కానీ, లేదంటే ఆ హెయిర్ కానీ కొంచెం అవన్నీ బాగా సెట్ చేశారనమాట. సో స్క్రీన్ ప్రెసెన్స్ అయితే మాత్రం వరుణ్ తేజ్ గారిది బాగుంది. సో యాజ్ వి నో లైక్ ఆయన యాక్టింగ్ కూడా చాలా బాగానే ఉంటుంది అనమాట. అంటే సీన్కి మరీ ఓవర్ రియాక్షన్స్ లాంటివి అలాంటివి ఇవ్వకుండా ఆ క్యారెక్టర్కి కొంచెం న్యాచురల్గా చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో యాజ్ పర్ హిజ్ రోల్ లైక్ ఆయన యాక్టింగ్ చాలా బాగుంది. అండ్ మీనాక్షి చౌదరి గారికి కూడా ఈ మధ్యన కొంచెం మంచి రోల్స్ పడుతున్నాయి అనిపిస్తుంది. లైక్ లక్కీ భాస్కర్ కానీ, లేదంటే ఈ మూవీలో కానీ. ఇంతకుముందు మరీ ఫ్లాష్ పాయింట్స్ అలా వచ్చేళ్ళిపోయేవారు అనమాట. బట్ ఈ మధ్య నుంచి కొంచెం మంచి రోల్స్ పడుతున్నట్టున్నాయి. సో ఆవిడకి ఇచ్చిన క్యారెక్టర్కి అయితే మాత్రం ఆవిడ జస్టిస్ చేశారని చెప్పాలి. అండ్ ఇక సపోర్టింగ్ క్యారెక్టర్స్లో వచ్చిన సత్యం రాజేష్ గారు కానీ, లేదంటే ఆయన బాబా క్యారెక్టర్ వేశారు. అంటే ఆయన చాలా మూవీస్ ఉన్నారు, ఆయన పేరు మర్చిపోయాను కానీ ఆయన కానీ ఎవరు కాదు కొంచెం యాక్టింగ్ అయితే జస్టిస్ చేశారండి. మరి ఇంకా ఫ్లాస్ పాయింట్స్ ఏంట్రా, సినిమాతో ప్రాబ్లం ఏంట్రా అంటారా? అదే చెప్తున్నాం కదండి. అంటే మూవీకి మరి లెంత్ ఎక్కువైపోవడం వల్ల ఏంటో కానీ నాకైతే కొంచెం ల్యాగ్ అనిపించింది. ఆ స్టోరీ ఏదైతే ఉందో చాలా ఎంగేజింగ్ పాయింట్ స్టోరీ. బట్ ఐ డోంట్ నో వేర్ ఇట్ వెంట్ రాంగ్. ఐ మీన్ డ్యూ టు దట్ డ్యూరేషన్, అంటే లైక్ అది ఎక్కడ ఎలా వెళ్ళేది, ఐ మీన్ ఎక్కడ రాంగ్ వెళ్ళేది తెలియదు కానీ ఎగ్జిక్యూషన్ పార్ట్లోనో మరి ఆ డ్యూరేషన్ పార్ట్లోనో ఎక్కడ రాంగ్ జరిగిందో అర్థం కాలేదు కానీ, బట్ డ్యూరేషన్ అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉంది అనిపించింది. అండ్ అలాగే కొన్ని సాంగ్స్ ప్లేస్మెంట్స్ కూడా అండి నాకైతే కొంచెం అనవసరంగా పెట్టారనిపించింది. అండ్ సెకండ్ హాఫ్లో కొంచెం మంచిగా సీక్వెన్స్ నడుస్తున్నప్పుడు అనవసరంగా అంటే ఆ ఐటమ్ సాంగ్ వస్తుంది అనమాట. అంటే కొంచెం కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండాలి, కాదనట్లేదు. ఇప్పుడు ఒక మంచి సీక్వెన్స్ రన్ అవుతున్నప్పుడు కట్ చేసి సడన్గా ఐటమ్ సాంగ్ అంటే డిస్కనెక్ట్ అయిపోతాను అనమాట నేనైతే. సో నాకైతే ఇది కొంచెం డిస్కనెక్ట్లా అనిపించింది. అండ్ దట్టు సాంగ్స్ కూడా
నాకు ఎందుకు కొంచెం అంత కనెక్టింగ్ అనిపించలేదండి. అంటే రీసెంట్ టైమ్స్లో నేను ఆ సాంగ్స్ కూడా ఎక్కడ వినలేదన్నమాట. సో సాంగ్స్ కూడా మరీ అంత ఎక్కలేదు, కానీ బట్ బీజిఎం మాత్రం కొంచెం చాలా బాగా ఇచ్చారనమాట. అంటే కొన్ని ఫైట్ సీక్వెన్స్లో కానీ, లేదంటే కొన్ని ఎమోషనల్ సీక్వెన్స్లో కానీ ఆ టైంలో కొంచెం బీజిఎం బాగుంటుంది. దాంతోపాటు ఆ మట్కా బిజినెస్ ఏదైతే ఉందో ఆ ఐడియా ఎగ్జిక్యూషన్ అదైతే కొంచెం బాగుందన్నమాట. కొంచెం ఇన్నోవేటివ్గా ఆలోచించారనిపించింది. అంటే మనం ఇంతకు ముందు చూడలేనివి కాదు, అంటే లైక్ చూడలేనివి కొత్తగా ఉన్నట్టు కాదు, కానీ బట్ కొంచెం ఐడియా ఆ ఎగ్జిక్యూషన్ కొంచెం పార్ట్ కొంచెం నాకు నచ్చింది. అండ్ పార్ట్ 2 కూడా డోర్స్ ఓపెన్ చేసి పెట్టారనమాట. సో క్లైమాక్స్లో కొంచెం దావూద్ ఇబ్రహీంని ఇంట్రడ్యూస్ చేయడం, అంటే చెప్తున్నాం కదండి, కొంచెం ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పేస్తే మొత్తం రివీల్ చేసినట్టు అయిపోద్ది, కానీ అంటే లైక్ స్టోరీ ఆ జర్నీ ఏంటి, అసలు దేనికోసం ఇదంతా అని మీకు రివీల్ చేసినట్టు అయిపోద్ది. కానీ సో సెకండ్ పార్ట్కి కూడా కొంచెం డోర్స్ ఓపెన్ చేసి పెట్టారనమాట. బట్ యాజ్ ఆఫ్ నౌ పార్ట్ 1 అయితే మాత్రం నాకు మరీ అంత ఎక్కువ ఏం అనిపించలేదు, మరీ అంత ఎంగేజింగ్ అయితే అనిపించలేదు. మరి మూవీకి వెళ్ళొచ్చా వీకెండ్ అప్పుడు, సజెషన్ ఇస్తావా అంటే నేనైతే కొంచెం సజెస్ట్ చేయట్లేదు మూవీకి. లేదు వీకెండ్ ఖాళీగా ఉన్నాము వెళ్దాం అనుకుందాము అని మీరు అనుకుంటే బెటర్. సో ఇది మన మట్కా మూవీ రివ్యూ అనమాట. కొంచెం షార్ట్గా చెప్పాను, అంటే లైక్ కొంచెం హెల్త్ బాగట్లేదు అనమాట. బట్ స్టిల్ స్లీప్ లేకపోయినా సరే మూవీస్ చూస్తున్నాను, వీడియోస్ రికార్డ్ చేస్తున్నాను, మూవీ రివ్యూస్ ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. అందుకే కొంచెం షార్ట్ వీడియోస్ అవుతున్నాయి అనమాట. కొంచెం హెల్త్ సెట్ అయిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ లాంగ్ వీడియోస్ వస్తాయి అనమాట. సో రివ్యూ అయితే మాత్రం నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే ఆ షార్ట్స్ కూడా వస్తున్నాయి అనమాట, మీకు నచ్చుతున్నాయి, కొంచెం వ్యూస్ కూడా మంచిగా వస్తున్నాయి. సో వ్యూస్ వస్తున్నట్టు మన సబ్స్క్రిప్షన్ కూడా వస్తే చాలా బాగుంటుంది. సో అదే చెప్తున్నాం కదండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం చేసుకోండి. అలాగే వీలైతే ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్, బై.